సూపర్ స్టార్ కృష్ణ నట జీవితం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అనేక ఎపిసోడ్స్ ఇప్పటికయ్యాయి. అయినా సరే ఇంకా ఎపిసోడ్స్ మనం అలా చెప్పుకుంటూనే వెళ్తున్నాం. అది చాలా సంతోషం. అంటే అన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే మనం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు సుభాషిణి మీకు అందరికీ తెలుసు. ప్రముఖ సినీ నటి, సహజ నటి జయసుధ సిస్టరు. మరి సహజ నటి జనరల్‌గా కృష్ణకొచ్చేప్పటికి మేనకోడలు. మరి వాళ్ళ ఓన్ సిస్టర్ కాబట్టి సుభాషిణి కూడా అదే పరిస్థితి. అయితే నేను గతంలో చెప్పాను. జయసుధ మొట్టమొదటి నుంచి చాలా కాలం వరకు కూడా కృష్ణతో కలిసి జోడీగా నటించలా. హీరోయిన్‌గా నటించలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలున్నాయి. కాకపోతే వేరే హీరో కాంబినేషన్‌తో, వేరే హీరో సరసన అలాంటి చోట నటించారే తప్ప కృష్ణ సరసన నటించలా. వాళ్ళ జోడీ ప్రారంభమైంది ఎప్పుడంటే 'డాక్టర్ సినీ యాక్టర్' ఈ జోడీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వాళ్ళు అనేక మంచి హిట్ సినిమాల్లో కూడా నటించడం జరిగింది. మంచి సూపర్ డూపర్ హిట్స్ కూడా అయ్యాయి. అయితే ఎప్పుడూ కూడా వాళ్ళు నటించినప్పుడు ఒక పరిమితి దాటి వాళ్ళు ఎప్పుడూ కూడా నటించలేదు. అంటే ఒక గిరి గీసుకొని ఆ గిరిలో ఒక భార్యాభర్తలైనా సరే, లేకపోతే ఒక జోడీగా ఉన్నా సరే, ఒక ప్రేమికులుగా ఉన్నా సరే ఆ హద్దులు దాటి ఎప్పుడూ కూడా వాళ్ళు నటించలా. ఆ రకమైనటువంటి ఒక మెయింటెనెన్స్ అనేది చేశారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన ముందు పెరిగినటువంటి అమ్మాయి, తర్వాత తనకి మేనకోడలు అన్నటువంటి ఒక భావన కూడా అవ్వచ్చు. కానీ సుభాషిణి విషయంకొచ్చేప్పటికి మాత్రం సుభాషిణి కూడా కృష్ణతో కలిసి నటించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అది ఎక్కడొచ్చిందంటే మీకు 'డాక్టర్ సినీ యాక్టర్' సినిమాలోనే వచ్చింది. జనగా సహజనటి జయసుధ అనేటప్పటికీ జయసుధ పోలికలు సుభాషిణిలో ఆ రోజుల్లో చాలా ఉండేవి. చాలామంది సినిమా స్క్రీన్ మీద చూసినప్పుడు జయసుధ, సుభాషిణి దాదాపు ఒకే రకంగా ఉన్నారు అన్నటువంటి మాట ఆ రోజుల్లో ఎక్కువగా వినిపించేది. కానీ సంవత్సరాలు పోయిన తర్వాత కొంచెం డిఫరెన్షియేషన్ వచ్చిందనుకోండి, అది వేరే విషయం. వాళ్ళ పోలికలు మాత్రం ఎక్కువగా ఉండేవి. ఇక్కడికి వచ్చేటప్పటికి 'డాక్టర్ సినీ యాక్టర్‌లో' ఒక విలనిజం అనేటువంటి క్యారెక్టరు సుభాషిణి చేయాల్సి వచ్చింది. విలనిజం ఉంటుంది, వ్యాంపిజం ఉంటుంది, నెగటివిటీ క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ చేయాలి అనేటప్పటికీ అది ఎవరికైనా సరే ఇబ్బందికరమే. ఎందుకంటే కృష్ణతో కలిసి తన మేనమామ, పైగా కొంత లిమిట్స్ దాటి ఒక వ్యాంప్‌గా నటించవలసినటువంటి పాత్ర, ఈ పాత్ర చేయాలనేటప్పటికీ చాలా సాహసం. అయితే ఈ పాత్ర చేయడానికి సుభాషిణి వెనక ముందు ఆడారు. ఎందుకంటే వాళ్ళ అక్కయ్యలాగే తను కూడా సిగ్గు, బిడియం ఎక్కువ. కృష్ణతో కలిసి చిన్నప్పటి నుంచి కూడా ఒక పెద్ద ఆరాధనా భావంతో పెరిగినటువంటి అమ్మాయి. ఆయనతో కలిసి అలా నటించాలంటే చాలా ఇబ్బందికరం. కాకపోతే విజయమ్మలో ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మీకు ఆ సినిమాలో ఒక వ్యాంపిష్ క్యారెక్టర్ చేయడం జరిగింది. 'డాక్టర్ సినీ యాక్టర్‌లో' సుభాషిణి క్యారెక్టర్ మాత్రం ఎప్పటికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండిపోతాయి. అయితే 'నేరము శిక్ష' అని ఒక సినిమా వచ్చింది రీసెంట్‌గా. అందులో కూడా సుభాషిణి ఒక క్యారెక్టర్ వేయటం జరిగింది. విజయ్ నిర్మల ఎక్కువగా సుభాషిణికి అవకాశాలు ఇచ్చేవారు. అలాగే ఓ విధంగా చెప్పాలంటే సుభాషిణి వాళ్ళ అక్కయ్య స్థాయిలో సినిమాల్లోకి పైకి రాలా. అలాగనే తనకున్నటువంటి డబ్బులు సినిమాల్లో పెట్టుబడి పెట్టడం గానీ, లేకపోతే పోగొట్టుకోవడం గానీ అలాంటివి చేయలా. కాకపోతే వెల్ సెటిల్డ్ అవ్వాలి అనేటువంటి తపన వాళ్ళ కుటుంబంలో అందరికీ ఉండేది. అలాగే విజయమ్మలకు కూడా ఉండేది. విజయనిర్మల అందరికీ సెటిల్మెంట్ చేసేవారు. అంటే తన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బాగుండాలి, పైకి రావాలి, వాళ్ళు ఏదో రకంగా సెటిల్ అవ్వాలి అనేటువంటి కోరిక ఆవిడకు ఉండేది. సరే, ప్రతి ఒక్కరికి కూడా సినిమా రంగం అనేది అచ్చిరాదు. కొంతమందికి అచ్చొస్తుంది, కొంతమందికి రాదు. కాబట్టి తను ఏ ఫీల్డ్‌లో తనకిష్టం అని అడిగినప్పుడు తను చీరల వ్యాపారం అనేటప్పటికి చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా ఈ శారీస్ బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ కాస్ట్యూమ్స్ అనేటప్పటికి బాగా ఇంట్రెస్ట్. దాంతో విజయమల్ల అందులో పెట్టుబడి పెట్టారు. తర్వాత సుభాషిణి ఇప్పుడు కాస్ట్యూమ్స్ బిజినెస్ ఓన్‌గా ఇంటి దగ్గర నుంచి కొంత, అలాగే గార్మెంట్స్ బిజినెస్ ఇవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పించి, అలాగే హై ప్రొఫైల్‌లో కూడా మందికి చేయటం జరుగుతోంది. ఉన్నంతలో ఫైనాన్షియల్‌గా మంచి సెటిల్ అయ్యారు. ఆ విధంగా కృష్ణతో కలిసి జయసుధ ఒక హీరోయిన్‌గా ఎలా నటించారో,
అలాగే సుభాషిణి కూడా ఆయనతో కలిసి నటించడం జరిగింది. అలాగే విజయనిర్మల ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో సొంతంగా బిజినెస్ చేయడం కూడా జరిగింది. ఈరోజు తనకున్న పరిధి మేరకు ఆవిడ సెటిల్ అవ్వటం కూడా జరిగింది. ఇలాగా తన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అన్నటువంటి ఒక కాంక్ష చాలామందికి ఉంటుంది. అందులో విజయనిర్మలకి ఆ కాంక్ష ఉంది. ఆవిడ మంచి మనస్తత్వానికి ఉదాహరణ. అలాగే తన టెక్నీషియన్స్, తన డైరెక్టర్స్, తన అసిస్టెంట్ డైరెక్టర్స్, తన పద్మాలయ స్టూడియోస్, తన సిబ్బంది అందరూ బాగుండాలి అని కృష్ణకుంది. ఆ విధంగానే అందరినీ కూడా ఆయన బాగా చూశారు. ఇది ఒక చక్కటి కుటుంబం, ఒక చక్కటి జంట, ఒక చక్కటి జంట చేసినటువంటి ఒక చక్కటి ఉపయోగకరమైనటువంటి పనులు, వీటన్నిటినీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. సుభాషిణి కూడా తను చాలా బోల్డ్‌గా నటించేది ఆవిడ. ఆవిడ డైరెక్టర్స్ ఏం చెప్పినా కూడా దాని ప్రకారం ఆవిడ నడుచుకుంటూ చాలా చక్కటి సినిమాలు చేశారు. కాకపోతే సాజినటి జయసుధకి వచ్చినటువంటి సక్సెస్ రేటు సుభాషిణికి రాలేకపోయింది. ఆవిడ 'టైగర్' అని చెప్పేసి ఒక సినిమాలో అయితే డైరెక్ట్‌గా ఆ రోజుల్లో మరి రజనీకాంత్ పక్కనే కూడా నటించడం జరిగింది. చాలా మంచి హీరోలతో కలిసి ఆవిడ నటించారు. కానీ సక్సెస్ అనేది ఒక్కొక్కసారి రాకపోగా ఆవిడ తొందరగానే ఎళ్లి స్టేజెస్‌లోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవటం, ఆవిడ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోవటం, ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోకొచ్చినా కూడా అవి అంత ప్రభావం చూపించకపోవడంతో చివరికి కృష్ణ, విజయనిర్మల వీళ్ళిచ్చిన ప్రోత్సాహంతో మన జీవితంలో సెటిల్ అయ్యారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ ఇన్సిడెంట్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.